గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మనం నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా మనం ఒక యుద్ధములో మనం ఉన్నాం. ఈ భూమిపైన జీవితం అంటేనే ఒక యుద్ధము లాంటిది. అయితే దేవుడు ఆ యుద్ధానికి కావలసిన ఆయుధాలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. వాటిలో ఒక ప్రాముఖ్యమైన ఆయుధం ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు వెర్రితనంగా ప్రకృతి సంబంధమైన మనిషినికి అనిపిస్తాయి అన్నమాట. ఏంటి యేసు రక్తం ఏంటి, విజయం ఏంటి అని చాలామంది తిరిగి జన్మించినటువంటి వారు, రక్తంతో కడుగబడినటువంటి వారు ఆ రీతిగా అనుకుంటారు. కానీ రక్షించబడుచున్నటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సిలువను గుర్చినటువంటి వార్త అసలు పౌలు గారిని అడిగితే, పౌలు గారు మీ యొక్క ప్రసంగాలన్నీ వేటి చేత నింపబడ్డాయంటే పౌలు ఒకటే మాట అంటాడు, సిలువను గురించి తప్ప నాకేం తెలియదు అంటాడు. అన్నీ తెలిసినా కూడా సిలువను గురించి తప్ప నేను వేరే ఏం కూడా నేను మాట్లాడను అంటాడు. అంత సిలువ దగ్గర ఉంది. మనకు ఆధారం సిలువ దగ్గరే ఉంది. క్రైస్తవునికి ఫౌండేషన్ సిలువ దగ్గరే ఉంది. ఒక సంఘానికి పునాది సిలువ దగ్గరే ఉంది. సిలువ దగ్గరే మన ఆశీర్వాదాలన్నీ కూడా మొదలవుతాయి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం, రక్తము దేవుని యొక్క దృష్టిలో ఎంత పవిత్రమైనదో, మరి ఎంత విలువైనదో మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తానికి మామూలుగా మన రక్తానికి చాలా తేడా ఉందని మీకు చెప్పాను. అందుకే ఆయన కన్యకకు ఆయన జన్మించాడు. కన్యకకు ఎందుకు జన్మించాడు అంటే ఆయన రక్తము అపవిత్రపరచబడకూడదు. ఆయన రక్తము దేవుని నుండి వచ్చింది. ఆయన రక్తము మరియమ్మ దగ్గర నుంచి కానీ యోసేపు దగ్గర నుంచి కానీ రాలేదు. ఆయన యొక్క రక్తము దేవుని దగ్గర నుంచి వచ్చినది. అది పరిశుద్ధమైన రక్తము, అది పవిత్రమైన రక్తము, అది అమూల్యమైన రక్తము, అది నిర్దోషమైన రక్తము, అది నిష్కలంకమైన రక్తము, అది మచ్చలేనటువంటి రక్తము, అది దేవుని యొక్క రక్తము. సో నిన్నటి దినం మనం చూసాం, రక్తాన్ని దేవుడు ఎందుకొరకు ఇచ్చాడు? ఒకటి, దేహానికి ప్రాణంగా ఉన్నట్లు ఇచ్చాడు రక్తాన్ని. రెండవది, మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసేదానికి రక్తాన్ని ఇచ్చాను అన్నాడు. అంటే అపరాధ రుసుము చెల్లించేదానికి మీకు నేను రక్తాన్ని ఇచ్చాను అన్నాడు. ఒకవేళ మనకు పాత నిబంధనలో ఏ మనిషి కూడా మరి బలిగా అర్పించబడలేదు, కానీ పాత నిబంధన అంతా కూడా ఛాయ అన్నమాట. అది ఒక నీడ లాంటిది. నిజస్వరూపం అన్నటువంటిది క్రీస్తులో క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి పాత నిబంధనలో కోడెలను, ఎడ్లను, గొర్రె పిల్లలను వీటిని వధించేవారు. ఎందుకు ఈ అమాయకపు పశువులను వధించేవారు అంటే, ప్రియులారా, ఒక పాపానికి ప్రాయశ్చిత్తము కేవలము మరణము ద్వారానే జరగాలి. రక్తం అని మనం అంటాం. రక్తము అంటే ఏ రక్తము అంటే బలి అయిన తర్వాత చిందించబడిన రక్తము, అంటే చనిపోయిన తర్వాత చిందించబడిన రక్తము. పాపానికి ప్రాయశ్చిత్తము మరణము సంభవించాలి. సో దానికి మూల్యం ఏమిటంటే మరణమే. పాపానికి మూల్యము మరణమే. దేవుని యొక్క కోట్ అన్నమాట ఇది. మన కోట్లు వేరు, మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క పద్ధతులు వేరు. లేకపోతే ఊరికే జనాలందరినీ కూడా నేను క్షమిస్తున్నాను పో అని అనొచ్చు. ఆయన తన నియమాలకు లోబడే భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇన్ని అవమానాలు పొందుకోవలసిన అవసరం ఏముంది? ఆయనే రాజా కదా, ఆయనే ప్రభు కదా, అందరినీ హుష్ అని అలా మంత్రం చేసి క్షమించేసి వదిలేసేయచ్చు కదా. లేదా అలా కాదు. దేవునికి నియమాలు ఉన్నాయి. పరలోకపు కోట్ అన్నటువంటిది ఉంది. దానికి నియమాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. దానికి విరోధంగా ఆయన ఎప్పుడు చేయడు. ఆయన తన మాటకు విరోధంగా ఎప్పుడు కూడా చేయడు అన్నమాట. సో కాబట్టి మనం గమనించినప్పుడు దేవాది దేవుడే భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. ఆయన మానవుల చేత, మనుషుల చేత ఇంతగా నిందించబడి, ఇంతగా అపహసించబడి, ఇంతగా అవమానించబడి, ఆయన బహు భయంకరమైనటువంటి మరి హేయకరమైనటువంటి మరణాన్ని ఆయన రుచి చూడవలసి వచ్చింది. ఎందుకు? తాను నియమించిన నియమాలకు ఆయన కట్టుబడి ఉన్నాడు కాబట్టి. దేవునికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
ఆయనకు కొన్ని నియమాలు ఉన్నాయి. పరలోకపు కోట అన్నటువంటిది ఉంది. ఆ కోటులో పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే మరణము. గొర్రెపిల్ల చనిపోయినప్పుడు ఆ రక్తం ఉంటుంది కదా, ఆ రక్తము పాపానికి ప్రాయశ్చిత్తము చేస్తుంది అని చెప్పాను. సో ఇది దేవుని యొక్క కోర్టులో అనమాట. పాపానికి ప్రాయశ్చిత్తము రక్తము. రక్తం అంటే అర్థం ఏంటంటే అక్కడ మరణము సంభవించి ఉండాలి, అక్కడ చావు సంభవించి ఉండాలి. మరణము సంభవించిన తరువాత చిందించబడినటువంటి రక్తమే పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది. అది రుసుము అన్నమాట. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తమును దేవుడు మనకు ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడు. ఇప్పుడు గమనించండి, మన రక్తాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే దేహానికి ప్రాణంగా ఉన్నట్లు ఇచ్చాడు. కానీ మన రక్తాన్ని ప్రాయశ్చిత్తంగా ఉన్నట్లు ఇవ్వలేదు. మన రక్తాన్ని ఎందుకు? మన రక్తం పనికిరాదు, అది అపవిత్రమైన రక్తం కాబట్టి, ఆ రక్తము అపరిశుద్ధమైనది కాబట్టి అది పనికిరాదు. సో దేవుడు మనకిచ్చినటువంటి రక్తాన్ని మాత్రము దేహానికి ప్రాణంగా ఉండినట్లు మాత్రమే ఇచ్చాడు. అయితే గొర్రె పిల్లలను ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే పాత నిబంధన కాలం అంతట్లో కూడా రక్తము చిందించబడేదానికి, పాపములను కప్పేదానికి, అపరాధ రుసుము చెల్లించేదాని కొరకే గొర్రె పిల్లలను, వాటి రక్తాన్ని దేవుడు మనకిచ్చాడు. సో ఆ యొక్క భాగాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రాయశ్చిత్తము అంటే, అటోన్మెంట్ అంటే మరొక అర్థం ఏమిటంటే కప్పడము, కవర్ చేయడము అన్నమాట. అంటే ఎప్పుడైతే రక్తము ప్రోక్షించబడుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క రక్తమే దేవునికి కనిపిస్తుంది తప్ప రక్తము క్రింద ఏముందో దేవునికి కనిపించదు. దేవునికి మాత్రమే కాదు, సాతానుకు కూడా కనిపించదు. సో రక్తం ఏం చేస్తుంది? రక్తము కప్పుతుంది. అందరూ చెప్పండి, రక్తము కప్పుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో, సెకండ్ వరల్డ్ వార్లో ఓ గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు మ్యాక్స్వెల్ వైట్ అన్నమాట. వారి యొక్క కుటుంబము ఒక ప్రాంతంలో ఇంగ్లాండ్లో వారు నివసిస్తున్నారు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అసలు ఎక్కడంటే అక్కడ బాంబులు పడుతున్నాయంట, బహు భయంకరంగా, ఎక్కడంటే అక్కడ. అయితే వీరు రక్తం గురించి బాగా తెలుసుకున్నటువంటి వారు, రక్తం గురించి బాగా ధ్యానించినటువంటి వారు, రక్తాన్ని బాగా ఆశ్రయించేవారు అన్నమాట. సో కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా బాంబులు పడతాయో తెలియదంట. సో కాబట్టి ఏం చేసేవారు, కుటుంబం అంతా ఉంది, పిల్లలు ఉన్నారు, ఏం చేయాలో దిక్కు తెలియలేదు, ఇంకో ప్రాంతానికి వెళ్ళేదానికి అసలు వీలే లేదంట. సో అప్పుడు ఏం చేసేవారంట తెలుసా? ప్రతిరోజు కూడా వారు పడుకునే ముందు కూడా ఏం చేసేవారు? యేసుక్రీస్తు రక్తాన్ని మా యొక్క ఇంటి పైన మేము విశ్వాసముతో ప్రోక్షిస్తున్నాము అని చెప్పి పడుకునేవారంట. అసలు ఒక రాత్రి దాదాపుగా ఒక కిలోమీటర్ పరిధిలోనే, అంటే ఈ బాంబులు మామూలు నాటు బాంబులు కాదు, ఇవి యుద్ధానికి ఉపయోగించే బాంబులు, చాలా పవర్ఫుల్ ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. అవి కిలోమీటర్లు పేలుతాయి అన్నమాట. అవి 1 కిలోమీటర్ పరిధిలోనే 13 బాంబులు పడ్డాయంట. వాళ్ళ ఇంటి చుట్టే, వారి ఇంటికి బయట ఏదో చిన్న కొంచెం రిపేర్లు వచ్చాయంట, కానీ వీరిలో, ఈ కుటుంబస్తులో ఎవరికి ప్రాణహాని అన్నటువంటిది జరగలేదు. సో ఆ యొక్క సేవకురాలు ఏం చెప్తుందంటే, మేము మామూలుగా యుద్ధాల్లో ఈ యొక్క బాంబుల దాడిని తట్టుకునే దానికి ఏం చేసుకుంటారంటే బంకర్లని కట్టుకుంటారు. బంకర్లు అంటే భూమి లోపల కట్టుకుంటారు అనమాట, లోపలికి వెళ్ళిపోతారు వారు. సో బయట ఎన్ని బాంబులు పడినా కూడా వారికి అంటావు అనమాట. అది సేఫ్, అది సురక్షితమైనటువంటి స్థలంలాగా వారు నిర్మించుకుంటారు బంకర్లను. పైనుంచి ఎంత దాడి జరిగినా కూడా లోపలికి పోకుండా దానికి వీలు లేకుండా ఉన్నట్లుగా బంకర్లను కట్టుకుంటారు అనమాట. సో ఆమె ఏమంటారంటే, అసలు మేము ఒక బలమైన బంకర్లో జీవిస్తున్నట్టు ఉండేది. హల్లెలూయా. మామూలుగా ఇంట్లోనే నివసిస్తున్నారు, అసలు బాంబుల మోతలు, విమానాల శబ్దాలు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయంట. కానీ అంటే బయటికి వెళ్ళేదానికి వీల్లేదు వాళ్ళకి, ఇంకా వేరే మార్గమే లేదు. అప్పుడు ఏం చేశారు? దేవుని చిత్తం అయితే బ్రతుకుతాం, లేకపోతే చచ్చిపోదాంలే, పరలోకానికి వెళ్దాంలే అని అనుకోలేదు. వారు ఏం చేశారు? వారికి రక్తం పైన విశ్వాసం ఉంది. ఈ రక్తం ఏ పని చేయగలదో వారికి విశ్వాసము ఉంది. ఏం చేశారు వారు? ఆ రక్తాన్ని విశ్వాసంతో ఏం చేశారు? ప్రోక్షించారు. తమ కుటుంబం పైన, తమ ఇంటి పైన ప్రోక్షించారు.
సో రక్తం ఏం చేస్తుంది? కప్పుతుంది. గొర్రె పిల్లల రక్తమే కప్పితే ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో ఏమైందండి? ఇశ్రాయేలు జీవితంలో 400 నుంచి బానిసత్వంలో ఉన్నారు. దేవుడు ఇంకా దిగాడు, విడిపించేదానికి దిగాడు. 9 రకాల తెగుళ్ళు, 9 రకాల తీర్పులు పంపించినా కూడా లొంగనటువంటి ఫరో ఆఖరి తీర్పుతో లొంగాడు. ఏంటది? రక్తం. ఏది ఒకవేళ నిన్ను విడిపించలేకున్నా కూడా రక్తం నిన్ను విడిపించగలదు. రక్తం నిన్ను విడిపించగలదు. ఆనాడు గొర్రెపిల్ల రక్తమే 30 లక్షల మందిని కాపాడింది. 30 లక్షల మందిని కాపాడింది గొర్రెపిల్ల రక్తం. దేవుడు అంటాడు, ఏమంటాడు? నేను ఆ రక్తమును చూచి నేను దాటిపోతాను అన్నాడు. మరణదూత ఆ రక్తాన్ని చూచి దాటిపోతాడు. మిమ్మల్ని తాకలేడు. ఈనాడు భద్రతకు మనము యేసుక్రీస్తు రక్తాన్ని ఉపయోగించుకోవడం మనము నేర్చుకోవాలి. ఎప్పుడు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు కదా. బయటికి వెళ్ళినటువంటి మనిషి మరలా వస్తాడో రాలేడో మనం చెప్పలేము. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. యాక్సిడెంట్లే కాదు, ప్రమాదాలే కాదు, రోగాలు ఏమిటి, జబ్బులు ఏమిటి, అనవసరమైన శోధనలు ఏమిటి, వీటన్నిటి నుంచి కూడా మనం కప్పబడాలంటే రక్తములో ఉన్న శక్తిని ఎదుర్కొని ఆ రక్తాన్ని మనము ప్రోక్షించుకోవాలి. నాకేం కాదులే అని ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే మనమంతా యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాలనా లేదా? నిర్లక్ష్యంగా ఉంటారు ఎవరైనా? ఉండరు కదా. సో భద్రత మనకు చాలా అవసరం. సో యుద్ధంలో ఉన్నవారు హెల్మెట్ పెట్టుకో ఉంటారు. భద్రత మనకు చాలా అవసరం. మనం రక్తము చేత కప్పబడాలి. ప్రతిరోజు కూడా, ప్రతి ఉదయము, తర్వాత పడుకునే ముందు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని, సంఘస్థులను, మన పరిచయను అంతటిని కూడా దేని కిందకి తీసుకొని రావాలి? యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకొని రావాలి. ఎందుకంటే రక్తం ఏం చేస్తుంది? మనల్ని కప్పుతుంది. ఎండ వేడిమి నుంచి మనల్ని కప్పేదానికి మనం గొడుగును వాడతాం కదా. సో ఆ రీతిగా కొన్నిసార్లు వర్షం పడుతున్నప్పుడు మనం తడవకుండా మనం గొడుగు వాడతాం కదా. అదే రీతిగా రక్తాన్ని నీవు ఉపయోగించుకోవడము నీవు తెలుసుకోవాలి. ఎందుకు అంటే రక్తము మనలను భద్రపరుస్తుంది, కప్పుతుంది. ఈనాడు దేవుడు కూడా యేసుక్రీస్తు రక్తాన్ని మనకి కొరకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం చదివాం కదా, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. హల్లెలూయా. మన పాపాలని కప్పేదానికి దేవుడు తన రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. సో ప్రేమను బట్టి దేవుడు రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తము చేసే ఒక పని ఏమిటంటే మనల్ని కప్పుతుంది. సో ఇప్పుడు ఈరోజు మరొక మాట మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఈ అటోన్మెంట్లోనే, అంటే ఈ యొక్క ప్రాయశ్చిత్తముగా అర్పించబడే విషయంలోనే రక్తము ఒక వ్యక్తి. బ్లడ్ ఈజ్ అ పర్సన్. నేను చెప్పాను, బ్లడ్ ఈజ్ మనీ. రక్తం అన్నటువంటిది డబ్బు. ఎక్కడ? పరలోకపు కోర్టులో. నువ్వు పరలోక కోర్టులో ఫైన్ కట్టాలంటే నువ్వు రక్తాన్ని కట్టాలి. నువ్వు కోట్లు కొట్టినా కూడా పరలోకపు కోర్టు ఒప్పుకోదు. అది భూమికి సంబంధించింది అంటాడు దేవుడు కదా. చిన్న కుమారుడు తప్పిపోయిన తర్వాత కొన్ని అమూల్యమైన మాటలు మాట్లాడాడు. వాళ్ళ తండ్రితో మాట్లాడాలని అనుకున్నాడు అనమాట. తండ్రి, దేవునికి విరోధంగా, నీకు విరోధంగా పాపాన్ని చేశాను. సో పరలోకం అనేది ఒకటి ఉంది, పరలోకపు కోర్టు అన్నటువంటిది ఒకటి ఉంది. సో పరలోకపు దృష్టిలో మనం దోషులు కాకూడదు. ఒకవేళ పరలోకపు దృష్టిలో దోషివైతే నీ దోషాన్ని పరిహరించేది నువ్వు డబ్బులతో పరిహరించలేవు. ఒకవేళ ఈ లోకంలో అయితే లంచాలు ఇచ్చి అవి ఇవి రకరకాలుగా చేసి తప్పించుకోవచ్చు. కానీ పరలోకపు కోర్టులో ఆ రీతిగా కాదు. ఎందుకు? నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారమై ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కూడా భూమి మీద తప్పించుకోవచ్చు, కానీ తర్వాత అసలు తప్పించుకోలేరు. యేసు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయించారో వారు అసలు తప్పించుకోలేరు అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు రక్తము పరలోకపు కోర్టులో డబ్బులుగా మనకు పనిచేస్తుంది. పాపానికి మూల్యం చెల్లించాలంటే, ఫైన్ చెల్లించాలంటే రక్తాన్ని చెల్లించాలి. ఆ రక్తములో పాపం ఉండకూడదు, ఆ రక్తములో దోషం ఉండకూడదు. అది యేసుక్రీస్తు రక్తమై ఉండాలి. సో యేసు ప్రభువు గొర్రె పిల్లలాగా ఆయన బలి అయి రక్తాన్ని గార్చాడు కాబట్టి ఇక మనకు ఇతర గొర్రె పిల్లలు అవసరం లేదు, కోడలు అవసరం లేదు, పశువులను వధించవలసిన అవసరం కూడా లేదు.
సో ఈ రక్తము డబ్బులాగా పరలోకపు కోట్లో పనిచేస్తుంది. ఈ రక్తము ఒక వ్యక్తిలాగా పనిచేస్తుంది. బ్లడ్ ఈజ్ అ పర్సన్. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి నేను చదువుతాను. సాక్ష్యమిచ్చువారు ఏంటి? 3 అంటున్నాడా, 3 అంటున్నాడా? ఏమండి? సాక్ష్యం ఇచ్చువారు 3. హల్లెలూయా, అందరు చెప్పండి 3. సాక్ష్యం ఇచ్చువారు 3 అనగా ఆత్మశక్తియే, కానీ వ్యక్తి అని మర్చిపోకూడదు. పరిశుద్ధాత్ముడు చాలాసార్లు ఆత్మ వచ్చింది, నాకు ఆత్మ చెప్పింది, ఆత్మ పోయింది అని అంటుంటారు. కాదు, ఆత్మ ఒక వ్యక్తి. ఇక్కడ ఏం చదివాం? 3 అని చదివాం. సో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. రెండవది నీళ్ళు కూడా ఒక ఏంటి? ఇక్కడ నీళ్ళు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారము దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము. మీరు ఊరికేదో తెల్ల కాగితం పైన నల్ల అక్షరాలు అని అనుకోవద్దండి. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క వాక్యము కూడా ఒక వ్యక్తి. సాక్ష్యం ఇచ్చేవారు ఎవరు? 3. 3 కాదు, 3. ఒకరు పరిశుద్ధాత్ముడు, రెండవది దేవుని యొక్క వాక్యము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించెను. వాక్యమే శరీరధారి అయ్యాడంటే వాక్యము ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, వాక్యము ఒక వ్యక్తి. సాక్ష్యం ఇచ్చేవారంటే ఇప్పుడు కోర్టులో మామూలుగా సాక్ష్యాలకు పిలుస్తుంటారు. ఎవరిని పిలుస్తుంటారు? కుక్కలు పిలుస్తారా, మనుషులు పిలుస్తారండి సాక్ష్యానికి? సాక్ష్యం ఇచ్చేవారంటే మాట్లాడేవారు అని అర్థం అన్నమాట. ఇంకొక మాటలు చెప్పాలంటే మాట్లాడగలిగిన వారు, సమాచారాన్ని తెలియజేయగలిగిన వారు. సో ఎవరు? ఒకరు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, దేవుని యొక్క వాక్యము కూడా సాక్ష్యం ఇస్తుంది. 3వది ఏమిటి? రక్తమును. మళ్ళీ చూడండి, ఈ 3 అనలేదు, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. చూడండి 9వ వచనం, మనం మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది, దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. రక్తము ఒక వ్యక్తిలాగా పనిచేస్తుంది. కయ్యను తన తమ్ముని చంపాడు, ఇక పని అయిపోయిందిలే అనుకున్నాడు. ఎందుకు? ఈ మానవ ఆలోచన ప్రకారం తమ్ముని చంపేస్తే ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిలే అనుకున్నాడు. కానీ అసలైన సమస్య అప్పుడే మొదలైంది. దేవుడు అన్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము మొరపెట్టుచున్నది. అంటే మాట్లాడుతున్నది, రక్తము మాట్లాడుతుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఎగిరికి అంతే వేయడమే కాదు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, ఆయన సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఇది మనకందరికీ తెలుసు, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుందని. రక్తము కూడా మాట్లాడుతుంది. రక్తము మనతో మాట్లాడదు, కానీ రక్తము దేవునితో మాట్లాడుతుంది. రక్తము దెయ్యంతో మాట్లాడుతుంది. ఆత్మీయ ప్రపంచంలో రక్తానికి స్వరం ఉంది. రక్తం మాట్లాడుతుంది. హేబెలు రక్తము మాట్లాడిందంట. ఏమని? నా అన్న నన్ను చంపాడు, నా అన్నకు తీర్పు తీర్చు. రక్తము మొర పెడుతుందంట, రక్తము ఏడుస్తుందంట. హేబెల్ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. అయితే రక్తము భూమిపైన ఒలికించబడినటువంటి రక్తము, భూమిపైన చిందించబడినటువంటి రక్తము ఏం చేస్తుంది? అది మొర పెడుతూ ఉందంట. హేబెలు రక్తం మొర పెడితే మరి శ్రేష్టముగా పలికే యేసు రక్తము కూడా ఈరోజు నీ పక్షంగా నా పక్షంగా దేవునికి మాట్లాడుతోంది, దేవునితో మాట్లాడుతుంది, దెయ్యంతో మాట్లాడుతుంది. ఎప్పుడైతే యేసు రక్తాన్ని నా పైన, నా కుటుంబం పైన విశ్వాసంతో నేను ప్రోక్షిస్తున్నాను అంటావో, ఆ రక్తం ఒక వ్యక్తిలాగా నీ పైన నిలబడుతుంది, నీ ఇంటి ముందు నిలబడుతుంది, నీ ఇంటి పైన నిలబడుతుంది. ఎవడొస్తాడో రండి చూద్దాం అంటుంది యేసు రక్తం. దేవుని యొక్క రాజ్యంలో ఏది పని చేయాలన్నా కూడా విశ్వాసమే. నువ్వు నమ్మాలి, రక్తం పని చేస్తుందని నువ్వు నమ్మాలి. నీకు కొన్ని అనుభవాలు వచ్చినాయనుకో, ఆటోమేటిక్గా నమ్మకం కూడా పెరుగుతుంది.
ఫస్ట్ దేవుని యొక్క వాక్యం చెబుతుంది కాబట్టి నమ్మండి. దేవుడు నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఆ మహిమను చూసినప్పుడు సులభంగా నువ్వు నమ్మగలవు అన్నమాట. నమ్మడం కంటే ఇంకా తెలియబడుతుంది నీకు. తెలియబడినప్పుడు నమ్మేదానికి నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నీకు తెలియనప్పుడు, నీవు అనుభవించినప్పుడు నువ్వు నమ్మడం కొంచెం కష్టం. కానీ ఒకసారి నువ్వు అనుభవించడం నీకు మొదలైంది అనుకోండి, అది పనిచేస్తుందని నీకు తెలుసు. ఇప్పుడు నేను బైక్ స్టార్ట్ చేస్తాను, విశ్వాసంతో స్టార్ట్ చేయాల్సిన అవసరము, ఎందుకంటే నాకు తెలుసు అది స్టార్ట్ అవుతుందని నాకు తెలుసు. ఎందుకు? అనుభవాన్ని బట్టి. హల్లెలూయా. అందుకే మన జీవితంలో దేవుని యొక్క వాక్యపు యొక్క అనుభవాలు మనకు ఉండాలి. సో రక్తము ఒక వ్యక్తి. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారంటే ఈ యొక్క వాక్యము పరిశుద్ధాత్మకు విరోధంగా ఏం మాట్లాడదు. ఈ యొక్క రక్తము పరిశుద్ధాత్మకు విరోధంగా, వాక్యానికి విరోధంగా ఏది చేయదు. ముగ్గురు ఏకీభవిస్తారు, ముగ్గురు అగ్రి అవుతారు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యం ద్వారా మాట్లాడినా కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ముద్రిస్తాడు. సో కాబట్టి రక్తాన్ని దేవుడు మన కొరకు ఎందుకు చిందించాడు అంటే మనల్ని కప్పేదానికి. పాత నిబంధనలో పాపాలను కప్పబడ్డాయి, క్రొత్త నిబంధనలో పాపాలను కడిగేసింది యేసుక్రీస్తు రక్తం. ఇక పాపములు ఎన్నటికీ కనిపించకుండా యేసుక్రీస్తు రక్తము కడిగేసింది. సో మరి మన యొక్క జీవితాలను భద్రపరిచే దాని కొరకై దేవుడు ఆ యొక్క రక్తాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనము ఆ రక్తమును మనం ఉపయోగించుకోవాలి. దేవుడు సమస్తమును మన కొరకు ఇచ్చాడు, కానీ ఇప్పుడు మిగిలి ఉన్నదంతా ఏమిటంటే విశ్వాసంతో మనము వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మనము మానవాతీతమైన అసాధారణమైనటువంటి భద్రతను మనమందరం కూడా పొందుకుందుముగాక. ఆమేన్. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి
ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు. నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరొక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డిజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.